ధర్మాయిపేట వార్డులో గాంధీ జయంతి సందర్భంగా మా విలేజ్లో పాత గాంధీ కొద్దిగా విరిగిపోయి డ్యామేజ్ అయి ఉండే. అది ఏంటంటే ఈరోజు జయంతి రోజు కొత్త గాంధీ నిర్మాణం చేసుకొని విలేజ్ అందరి సహకారంతో చేయడం జరిగింది. మహాత్మా గాంధీ అనేది శాంతి దూత, జాతి పిత, ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఆయన విగ్రహాన్ని అలా మా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మేము గొప్ప అదొక అదృష్టంగా భావిస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట వార్డుల్లో గాంధీ జయంతి సందర్భంగా పాత గాంధీని తొలగించి నూతన గాంధీ ఎన్నో ఏళ్ల కళ ధర్మాజిపేట ప్రజలు ఈరోజు నెరవేర్చుకోవడం కోసం మాకు సంతోషకరంగా ఉంది. స్వతంత్ర సమరయోధుడైన గాంధీజీ ఆయన బ్రిటిష్ కాలాన్ని ఎదిరించి అహింసా మార్గంలో స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన మార్గదర్శి మన గాంధీజీ. ఆయన జయంతి రోజున ఈరోజు ధర్మాజిపేటలో గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రారంభం ఉత్సాహంగా గ్రామ ప్రజలందరి సహకారంతో చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అహింసావాదం నినాదంతో మన కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అందుకే ఈరోజు కూడా మన ఐక్యరాజ్య సమితి మన గాంధీ జయంతి రోజున ప్రపంచ అహింసా దినంగా నిన్ననే ప్రకటించడం జరిగింది. దానికి మన భారతదేశ గాంధీజీని ప్రపంచ కీర్తి ప్రతిష్టలు తీసుకెళ్లిన గాంధీజీ కూడా మనము ఎంతో రుణపడి ఉండాలి. అదే మున్సిపాలిటీ ధర్మాజిపేట 6, 7, 8 వార్డులలో మా ధర్మాజిపేటలో పురాతనమైన గాంధీ కొంచెం ఖరాబ్ అవడం వల్ల కొత్త గాంధీని నిర్మించడం జరిగింది. మా గ్రామ ప్రజల చేత, మన యూత్ పిల్లల చేత మరియు అందరి పెద్దల సహకారంతో ఈరోజు మా ధర్మాజిపేట గ్రామంలో మన గాంధీ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఒక శుభదినం, ఒక గొప్ప విశేష కార్యక్రమాన్ని చేపట్టినాం. ధర్మాజిపేటలో ఉన్న 6, 7, 8, 9 వార్డు కౌన్సిలర్లు ఇది చాలా నిష్ఠతోని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదే కాకుండా మన మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు గాంధీజీ ఆవిష్కరణకు. చాలా కాలం నుంచి గాంధీజీ విగ్రహము పురాతనమై శిథిలమైన అవస్థలో ఉండే ఆ అవస్థను చాలామంది ప్రముఖులు, గ్రామ ప్రజలందరూ మన వార్డు మెంబర్లకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు శ్రద్ధతో తీసుకొని ఈరోజు నూతనంగా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని మరి